రైట్. చక్కగా మా అరవని వాహనమా చక్కగా దేవుని స్తుతించే మంచి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఒకసారి చెబుదామా చేతులెత్తి హల్లెలూయా. శ్రీనివాస సత్రం సంఘంలో రెండవ కుటుంబ ప్రార్థన, ఎలిజబెత్ అమ్మ కుటుంబంలో రెండవ వారం కుటుంబ ప్రార్థనని దేవుడు జరిగించేదానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి చాలా సంతోషం. నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు. నేను ఈ 3 వారాలు బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి మాట్లాడాలని నేను చెప్పాను. పోయిన వారం లాజరు సహోదరైన మరియమ్మ గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం మరియమ్మ గురించి? లాజరు సహోదరైన మరియమ్మ గురించి నెంబర్ 1, ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ, అంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలిసిన స్త్రీ అని చెప్పుకున్నాం. రెండవది వచ్చి సమయం యొక్క విలువ తెలిసిన స్త్రీ అని చెప్పుకున్నాం. మూడవది వచ్చి దైవ భక్తి కలిగిన స్త్రీ అని చెప్పుకున్నాం పోయిన వారం, ఫస్ట్ వారం. ఈ వారం యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకున్నటువంటి ఇంకొక స్త్రీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడుంది ఆ స్త్రీ అంటే ఒకసారి బైబిల్ చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 39 వరకు చదువుకున్నామా? 36 నుంచి 39 వరకు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తొట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఆ అత్తరు వాటికి పూసెను. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగు ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక అవకాశాన్ని ఇచ్చారు ప్రభువా. శ్రీనివాస సత్ర సంఘంలో ఎలిజబెత్ కుటుంబంలో రెండవ వారం కుటుంబ ప్రార్థన జరిగించేటువంటి మంచి భాగ్యాన్ని, గొప్ప కృపను మీరు ఇచ్చారు నాయనా. రెండవ వారం మరొక స్త్రీ గురించి, సంఘానికి ఏమి చెప్పాలా, సంఘం ఏమి నేర్చుకోవాలా అనేటువంటి విషయాలు మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ మాటలు అనేక మంది బిడ్డల జీవితాలను ప్రభావితం చేసి బిడ్డల హృదయాలలో నైనా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని రగిలించి కృపా కనికరాలతో నింపినట్లుగా మీరే సహాయం చేయమని నాయనా, ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట కూడి వచ్చిన అందరికి వందనాలు. రేయ్ అరవకూడదు, అరవకుండా కాముగా ఉండాలి. కాముగా ఉంటేనే లాస్ట్లో అప్పచ్చలో, లేకపోతే రైట్. అరవకూడదు. వినండి, ఈ వారం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన ఒక స్త్రీ, యేసయ్య మెచ్చుకున్నటువంటి ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. పాపము ఆమె పేరు కూడా రాయిలా, ఏమని రాశారంటే పాపాత్మురాలు అని రాశారు. ఆమె ఎవరంట? పాపాత్మురాలు. పేరు కూడా రాయిలా, పాపాత్మురాలు అని రాశారు. పాపాత్మురాలు స్త్రీ గురించి మనం ఈ రోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే స్త్రీల గురించి చెప్తున్నానంటే వాళ్ళలో నుంచి కూడా సంఘముగా ఉన్నటువంటి మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి.
అందుకని వాళ్ళలో నుంచి కూడా ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అన్నమాట. రైట్ నాన్న, బాగా వినండి. ఈమె ఎంతటి భయంకరమైనటువంటి వ్యక్తో, ఎంతటి ఆ లేకపోతే బాధాకరమైనటువంటి విషయమో మనం ఆలోచన చేస్తే కనీసం బైబిల్లో ఈమె పేరు కూడా వ్రాయబడలా. ఇప్పుడు పేరు కూడా చెప్పేదానికి ఇష్టపడలేదంటే ఎలాంటి మనిషి అయి ఉంటే, వాళ్ళ పేరు కూడా చెప్పేదానికి ఇష్టపడడం లేదురా అని అంటారు కదా. అంటే ఎంత భయంకరమైన వ్యక్తో చూడండి. అందుకనే లోకా గారు ఏమని రాస్తాడంటే ఆమె పాపాత్మురాలు అని రాస్తాడు. అయితే ఈ పాపాత్మురాలు స్త్రీలో నుంచి సంగముగా ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని, లోతైనటువంటి విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. ఏమి నేర్చుకోవాలి ఈమెలోనంటే బాగా వినండి. నెంబర్ 1, ఈమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? నాన్న చెప్పండి రా, ఎవరి దగ్గరకు వచ్చింది? గట్టిగా చెప్పండి, ఎవరి దగ్గరకు వచ్చింది? మీరు అనొచ్చు, యేసయ్య దగ్గరకు రావడంలో వింత ఏముందయా, అంతే కదా. యేసయ్య దగ్గరకు రావడంలో విశేషం ఏముందయా, యేసయ్య దగ్గరకు రావడంలో వింత ఏముందని మనం అనుకోవచ్చు. బాగా వినండి. యేసయ్య దగ్గరికి మామూలు రావడం ఒక ఎత్తు అయితే, యేసయ్య దగ్గరకు ఇలాంటి వ్యక్తి రావడం ఇంకొక ఎత్తు. ఎందుకని చెప్తున్నానంటే అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఈమె పాపాత్మురాలు. ఇలాంటి వాళ్లకు కనీసం ఊర్లోకి కూడా ఎంట్రీ ఉండదు. అంటే ఊర్లోకి కూడా వీళ్ళు రాకూడదు. ఒకవేళ వస్తే అవమానిస్తారు. అవమానించడం మాత్రమే కాదు, రాళ్లతో కొట్టి చంపేస్తారు కూడా. భయంకరమైనటువంటి విషయం ఈమె యేసయ్య దగ్గరకు వచ్చిందంటే. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా చాలా మంది యేసయ్య దగ్గరకు రావాలంటే రాలేరు. ఎందుకు రాలేరంటే ఎవరో ఒకరు వాళ్ళని అవమానిస్తారని, ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడతారని. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది రాలేరు. అయితే ఈమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది యేసయ్య దగ్గరకు అంటే అవమానాన్ని కూడా లెక్క చేయనటువంటి స్థితిలో వచ్చింది. ఒకసారి ఆ మాటను మనం చూద్దామా? లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో 36 నుంచి మనం చదువుకుంటా వద్దామా? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగిను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. మొదటి లైన్ చదువుతున్నాను చూడండి, 38వ వచనంలో. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి. యేసయ్య దగ్గరకు వచ్చి ఎక్కడ నిలబడుకునిందంట? అవి వెనక. ఎక్కడ నిలబడుకునిందంట? వెనక. వాస్తవంగా ఒక మనిషి వచ్చి ముందర నిలబడుకుంటే యేసయ్య చూస్తాడా, వెనక నిలబడుకుంటే చూస్తాడా? వాస్తవానికి మనం ఎవరి దగ్గరకు పోయినా ఎక్కడ నిలబడుకోవాలా? ముందరే ఉండాలి. వెనకుంటే మనం కనబడం, ఇంకో వాళ్ళు మనతో మాట్లాడేదానికి ఛాన్స్ ఉండదు. మీరు గమనించండి, మొహం చూపించకుండా వెనక నిలబడుకునిందంటే ఆమె పరిస్థితి ఎలా ఉండుంటది? ఒకవేళ బహుశా మొహం చూపించడం. ఇప్పుడు కొంతమంది మీరు గమనించండి, మనలో ఏ తప్పు లేనప్పుడు, మనలో ఏ పొరపాటు లేనప్పుడు మన మొహాన్ని ఎవరికైనా చూపిస్తాం, అంతే కదా. అదే ఏదైనా తప్పు ఉండిందంటే లోపల మనకు తెలుస్తుంటది కదా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను ఒక దొంగతనంగా ఏదో ఒకటి చేశాను అని తెలిసినప్పుడు మన మొహం చూపిస్తామా? అప్పుడు మన ఫీలింగ్ ఎట్లుంటది? తప్పించుకొని తిరగతాం, దొంగతనంగా దాంకొని తిరగతాం. ఈమె వచ్చింది యేసయ్య దగ్గరికి, వచ్చింది. ఈమెను చూస్తే తిడతారని తెలుసు, ఈమెను చూస్తే కొడతారని తెలుసు, ఈమెను చూస్తే ఎగతాళి చేస్తారని కూడా తెలుసు. అన్నిటినీ లెక్క చేయలా.
అన్నిటిని లెక్క చేయలే. అన్నిటినీ లెక్క చేయకుండా, అవమానాలను కూడా లెక్క చేయకుండా ధైర్యముగా యేసయ్య దగ్గరకు వచ్చి వెనక నిలబడుకునింది. దేవునికి స్తోత్రం. ఈమెలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? ఈమె యేసయ్య దగ్గరకు రావడానికి చెప్పండి అవమానాన్ని కూడా లెక్క చేయలా. అవమానాన్ని కూడా అమ్మా, ఇప్పుడు మీరు గమనించండి, ఎవరన్నా ఒకరు ఈయన ఎవరు మైనా ఆయనతో మీరు ఆడుకుంటా ఉన్నారు, ఆయన ఆడుకుంటా ఉన్నాని ఆయన పడుచుకోబాకండి, సరేనా? వినండి. ఎవరన్నా ఒకరు మనల్ని అవమానం చేస్తే మన ఫీలింగ్ ఎట్టుంటది? బాగుంటుందా? మనం సంతోషంగా ఉంటామా? అప్పుడు మన మనసు అంతా ఎట్టుంటది? ఫలానా మనిషి నన్ను అవమానించారు. మనం ఇంకా తలకాయ ఎత్తుకొని తిరగలేము, చాలా బాధపడతా ఉంటాం. మీరు గమనించండి, అవమానాన్ని కూడా లెక్క చేయకుండా యేసయ్య దగ్గరకు వచ్చి వెనక నిలబడుకునింది. వచ్చేదానికే వచ్చేసింది, కానీ ముందరకు వచ్చేదానికి ధైర్యం సరిపోలా, ధైర్యం లేదు. నేను అంటాను, ఫస్ట్ లో ఆమె ఇంటికాడ నుంచి కదిలి రావడానికి గల కారణం, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, నేను ఎవరికి అడగపోవాలా? యేసయ్యకి అడగపోవాలా. ఒక ధైర్యంతో వచ్చేసింది. అవమానాన్ని పక్కన పెట్టి, అవమానాన్ని నిర్లక్ష్యం చేసి ధైర్యంతో యేసయ్య దగ్గరకు వచ్చేసి వెనక నిలబడుకునింది. దేవునికి స్తోత్రం. ఈమె జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి మొదటి పాఠం ఏంటో తెలుసా? ఎవరు ఎంతమంది మనల్ని ఎగతాళి చేసినా, ఎవరు ఎంతమంది మనల్ని అవమానించినా ధైర్యముగా మనము దేవుని దగ్గరకు రాగలగాల. మళ్ళీ చెప్పనా? ధైర్యముగా దేవుని దగ్గరకు రాగలగాల. ఎగతాళి చేస్తారు. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఎగతాళి చేసిన చేనే, తెలీదా సామెత? ఎగతాళి చేసిన చేనే పండుతాదంట. ఎగతాళి చేస్తారు. ఆ చేనే మీకు అప్పుడప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్తా ఉంటా, చిన్న ఉపమానం గుర్తుందో లేదు. ఒక కాకి అంట మర్రి పండుని తీసుకుని పోయి తాటి చెట్టు మీద కూర్చొని తినేసి వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి ఆ మర్రి విత్తనం ఒకటి ఆ తాటి దబ్బల మధ్యలో ఇరుక్కుపోయిందంట. ఇప్పుడు మర్రి విత్తనం చూసారా మీరు? చూడలేదా? చిన్నదా పెద్ద? చాలా చిన్నది. మరి తాటి విత్తనం ముట్టి అంటే ఎందుకలా? ఆ తాటి చెట్టు సన్నని విత్తనాన్ని చూసి అనిందంట, ఊరే నా విత్తనం ఏమో, నా గింజేమో ఇంత పెద్దది ఉంటే ఈ మర్రి విత్తనం ఇంత చిన్నది ఉంది, ఇంత చిన్నదాంతో నుంచి ఎంత పెద్ద చెట్టు వస్తుందిరా? బెత్తుడు వస్తుందేమో, జానుడు వస్తుందేమో, ఓహో అంటే మూరడు వస్తుందేమో అని ఎగతాళి చేసింది. తాడి చెట్టు మర్రి చెట్టుని. వర్షం పడింది, ఆ చిన్న గింజలో నుంచి చిన్న మొలకు వచ్చింది. వచ్చిందిరా అని తాడి చెట్టు నవ్వుతుంది. దేన్ని చూసి? మర్రి చెట్టుని చూసి అవమానిస్తుంది, ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, చివరికి ఏం జరుగుతుంది? ఆ మర్రి చెట్టు చేతిలో ఈ తాడి చెట్టు చచ్చిపోద్ది. మీరు గమనించండి, ఎక్కడైనా సరే మర్రి చెట్టు మీద తాడి చెట్టు మలిచి ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి మర్రి చెట్టు చేతిలో తాడి చెట్టు చచ్చిపోద్ది. ఇప్పుడు మీరు గమనించండి, తాడి చెట్టు ఎగతాళి చేసింది కదా, ఎగతాళి చేసింది గెలిచిందా? ఎగతాళి చేయించుకునింది గెలిచిందా? నేను అదే చెప్తా ఎవరికైనా, నిన్ను ఎవరు అవమానిస్తున్నా, నిన్ను ఎవరు ఎగతాళి చేస్తున్నా, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నా నువ్వు బాధపడాల్సిన అవసరం లే. నేను ఒకటే చెప్తా, ఏంటో తెలుసా? నిన్ను ఎగతాళి చేసినటువంటి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేటట్టు, లేదా వాళ్ళ ముందరే మన దేవాతి దేవుడు మనల్ని గెలిపించి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. పాపాత్మురాలు స్త్రీ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ధైర్యముగా యేసయ్య దగ్గరకు వచ్చింది. నేను కూడా అంటాను, మనం కూడా యేసయ్య దగ్గరకు రావాలంటే కొన్నిసార్లు ధైర్యం ఉండాలి కదా.
ఎందుకు ధైర్యం ఉండాలా? ఏమో వాళ్ళు చూస్తే ఏమని అనుకుంటారేమో, వీళ్ళు చూస్తే ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఇవన్నిటిని జయించుకొని రావాలి. ఆమె జయించుకొని వచ్చింది. అందుకనే బైబిల్లో నుంచి ఇంకొక మంచి మాట మనం చూద్దామా? ఒకసారి చూడండి. ఈమెను గురించి ఎంతలా అక్కడ అవమానిస్తున్నారో ఆ పరిసయ్యుడు ఒకసారి చూద్దాం. 39వ వచనం చూడండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. లోపల అనుకుంటున్నాడంట. చూడండి ఏమనుకుంటున్నాడు? ఇది, అక్కడ రాసిన మాట చూడండి, ఇది ఎవతియో ఎటువంటిదో. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, స్త్రీలతో మనం మాట్లాడేటప్పుడు ఎట మాట్లాడాలా? ఎవరితో అయినా ఎట మాట్లాడాలా? గౌరవంగా మాట్లాడాలి, అంతే కదా? అమ్మానో లేదా వరుస పెట్టో మాట్లాడాలా. ఇది అదే మాట్లాడతామా? కానీ ఎవరితో మాట్లాడతాం ఆ విధంగా? ఎవరితో మాట్లాడతామంటే అవతల మనిషి, అంటే మనం మాట్లాడే మనిషికి క్యారెక్టర్ లేనప్పుడు, విలువివ్వం, గౌరవించం, అప్పుడు ఏం మాట్లాడతామంటే అది ఇది అని మాట్లాడతాం. చూడండి ఆయన అలాగే మాట్లాడుతున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు చూడండి, తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు. ప్రియులారా మీరు గమనించండి, చాలా సార్లు చాలా పర్యాయాలు మనల్ని చూసి కూడా ఇలాగే అవమానించే వాళ్ళు ఉన్నారు, మనల్ని చూసి కూడా ఇలాగే ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. నాన్న ఒక మాట అడగనా, మీ జీవితాల్లో ఎప్పుడైనా జరుగుంటుందా ఈ విధంగా? జరగలా? ఎగతాళి చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు జరగలా? ఈడు మొహం చేస్తాడా? ఈ మొహం దాన్ని చేస్తారా కదా? కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఎవరైతే మనల్ని ఎగతాళి చేశారో వాళ్ళ ముందరే గెలిపించి చూపిస్తాడు. ఎగతాళి చేసినా ఈమె వచ్చింది, ధైర్యంగా వచ్చింది. ఎందుకు ఇంత ధైర్యం ఈమెకంటే ఒకసారి చూడండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఎందుకు ఈమెకి అంత ధైర్యం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఒకసారి చెప్పండి ఈ మాట, భలే మాట. అందరూ నాతో పాటు చెప్పండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. గట్టిగా, నేను భయపడను. ఎందుకు భయపడను? ప్రభువు నాకు సహాయకుడు. ఇవి భయపడలా, అవమానాన్ని లెక్కజేయలా, భయపడకుండా ధైర్యంగా ఎందుకు వచ్చిందంటే ప్రభువు నాకు సహాయకుడు. నేను అంటాను, ఎలిజబెత్ కుటుంబంలో చేరి ఈరోజు మీకు అందరికి చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీకు ఈ తీర్మానం ఉండాలా. ఏంటి ఆ తీర్మానం? ప్రభువు నాకు సహాయకుడు. అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఈ తీర్మానం కలిగింది పాపాత్మురాలు స్త్రీ, అందుకే యేసయ్య దగ్గరకు వచ్చింది. నేను అంటాను, ఆమె జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? మనము కూడా ప్రభువు నాకు సహాయం చేస్తాడు, దేవుడు, నేను ఆరాధించే దేవుడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను భయపడను అని మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. నమ్మిన స్తోత్రం. రెండోది ఒకటి చెప్పా, ఈమె ధైర్యంగా యేసయ్య దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అవమానాన్ని కూడా లెక్క చేయకుండా ఎందుకు వచ్చిందంటే ప్రభువు నాకు సహాయకుడు అని ధైర్యంతో వచ్చింది. రెండవది, ఈమెలో మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం. 37వ వచనం చూద్దాం ఈసారి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా,
ఏం తీసుకొని వచ్చిందంట? అత్తరు. చెప్పండి చెప్పండి, ఏం తీసుకొచ్చిందంట? సౌండ్ రాలా. ఏం తీసుకొచ్చిందంట? అత్తరు అంటే శుంఠ. శుంఠ శుంఠి కాదు. అత్తరు అంటే ఏంది? సెంటు మన భాషలో. మీరు చెప్పండి, ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది సెంటు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు? కొట్టుకుంటారా? ఇప్పుడు అందరూ కొట్టుకుంటారా, కొంతమంది కొట్టుకుంటారా? మీకు తెలిసింది చెప్పండి. సెంటు అత్తరు అనేది అందరూ కొట్టుకుంటారా, కొంతమంది కొట్టుకుంటారా? అందరూ కొట్టుకుంటారా? అందరూ కొట్టుకోరు. ఎవరు కొట్టుకుంటారు? కొంతమంది కొట్టుకుంటారు. మీరు బాగా గమనించండి. ఆ కొంతమంది ఎవరు అంటే సెంటు కొట్టుకునే కొంతమంది ఎవరు? ఎలాంటి వాళ్ళు సెంటు కొట్టుకునేది తెలుసా? ఎలాంటి వాళ్ళు అంటే, నేను మనుషుల్లోకి పోయేటప్పుడు నేను మంచిగా, నా గురించి మంచిగా వాళ్ళు ఫీల్ అవ్వాలా. ఇప్పుడు ఉదాహరణకి నేను పిల్లల్ని తోలుతున్న ఆటోలో, స్కూల్ పిల్లల్ని. ఒక పిల్లోడు ఎక్కుతాడు నా ఆటోలో, నా పక్కనే కూర్చుంటాడు, బాక్స్ పక్కనే. ఆటోలో పక్కన డ్రైవర్ పక్కన కూర్చునేవాడు 2 చేతులు ఇట్లా జాచి పెట్టుకుంటాడా, లేదా ఒక చెయ్యి పైకి లేపుతాడా? చెయ్యి పైకి లేపాడంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంటది? ఏంది అది? భయంకరమైన వాసన. చిన్న గబ్బు కాదు. ఎన్నోసార్లు చెప్పేవాడికి, అయినా కానీ దాన్ని ఖండించలేకపోయినాం. ఎందుకంటే వాడు చిన్నపిల్లాడు, వాడికి అర్థం కాదు. ఎక్కి ఆ గబ్బుకి అసలుకి ఆటో తాళ్ళకు కూడా పోయేది. గమనించండి, ఇలాంటి భయంకరమైనటువంటి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటది. కొంతమంది మీరు గమనించండి, వారం రోజు స్నానం చేయకపోయినా కానీ వాసన రాదు. అవును కదా? కొంతమందిని మీరు గమనించండి, ఉదయం స్నానం చేస్తే మధ్యాహ్నానికి గబ్బు కొడుతుంటది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాడాలా. దేన్ని? కొంతమందికి పట్టుకునేది ఉంటది, కొంతమందికి పట్టుకోదు. అది కూడా నాకు కూడా పట్టుకోదు అసలు. మేము కూడా వాడం. కానీ సెంటు వాడుతున్నాము అంటే నా గురించి జనాలందరూ మంచిగా ఫీల్ అవ్వాలా, నా గురించి జనాలందరూ మంచిగా మాట్లాడుకోవాలా అనే వాడతాం. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అది ఖరీదుతో కూడినది. అవునా కదా? కాదా? చిన్ని డబ్బా అయినా మీరు గమనించండి, ఎంత కాస్ట్ ఉంటుంది? కనీసం 100 రూపాయలు పైనే ఉంటది, కానీ తగ్గదు. మరి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మన చేతిలో ఏముండాలా? పైసలు ఉండాలా. ఒక మాటలో చెప్పాలంటే అత్తరు వాడేవాళ్ళు లేదా ఈ సెంటు వాడే వాళ్ళంతా ఒక గొప్ప స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు. మీరు గమనించండి, ఈమె వస్తా యేసయ్య దగ్గరికి మామూలుగా రాలా. ఏమి ఎత్తుకో వచ్చిందంట? అత్తరు ఎత్తుకో వచ్చింది. యేసయ్యకి అత్తరు పోసింది ఇద్దరు. నెంబర్ 1 ఈ పాపాత్మురాలు అయితే, నెంబర్ 2 మనం నిన్న పోయిన వారం మాట్లాడుకున్నామే మరియా, ఈ మరియ కూడా అత్తరు పోస్తున్నది. బాగా గమనించండి, ఈమె అత్తరు తేవడానికి గల కారణం ఏంటంటే, నా యేసయ్య గొప్పోడు కాబట్టి గొప్పోడు దగ్గరికి నేను పోయేటప్పుడు గొప్పగానే పోవాలా అనేసి అత్తరు బుడ్డి తీసుకొని పోయి పగలగొట్టి యేసయ్యకి పూసింది. దేవునికి స్తోత్రం. గట్టిగా. ఈమె ఫీలింగ్ ఏంది? దేవుడు అంటే ఈ ఫీలింగ్ ఏంటంటే, యేసయ్య గొప్పోడు కాబట్టి గొప్పోడుగా నేను చెప్పాలి అంటే ఎలా చెప్పగలను? అందుకని అత్తరు బుడ్డిని తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు గమనించండి, అత్తరు లేదా సెంటు కొట్టుకున్నటువంటి వాళ్ళు వస్తే మనం దగ్గరకు పోయేదానికి ప్రయత్నం చేస్తామా, దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తామా? దూరంగా ఉండేదానికా? అవునా? నాకు చాలా మంది సెంట్లు కొట్టుకుంటూ ఉంటారు, కానీ అవన్నీ నచ్చవు. కానీ ఒక ఫ్లేవర్ మాత్రం భయంకరంగా నచ్చింది. అది దాని పేరైతే మర్చిపోయాను, కానీ అది కమలా పండు వాసన వస్తుంటది. ఆరెంజ్ అంటారుగా, కమలా పండు వాసన వస్తుంటది. ఒకసారి ఎవరో కమలా పండు వాసన సెంటు కొట్టుకున్న వాళ్ళు బండిలో ఎక్కారు, ఆటోలో. అప్పుడు ఆటోలో ఎక్కితే ఎట్టనిపించిందంటే, ఇంకాసేపు వాళ్ళు నా పక్కన ఉంటే బాగుండే అంత ఫీలు, అంత మంచి వాసన.
ఇప్పుడు మీరు గమనించండి, మనం ఇప్పుడు దగ్గర ఉండడానికి ఇష్టపడతామా, దూరం ఉండడానికి ఇష్టపడతామా? యేసయ్యకు అత్తరు పూసింది ఈమె అంటే యేసయ్య ఈమె దృష్టిలో అల్పమైన వాడనా, గొప్పవాడని అర్థమా? ఎస్, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆ దానికి సూచనగా ఏమి తీసుకొచ్చిందంట? అత్తరు తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్త్రీ మనకు చెప్తుంది యేసయ్య గొప్పవాడు అని. అందుకని ఏమి తీసుకొచ్చింది? అత్తరు తీసుకొచ్చింది. బైబిల్ కూడా అదే మాట అంటది. ఒకసారి చూడండి, బైబిల్ కూడా అదే మాట అంటది. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 48వ కీర్తన. కీర్తనల గ్రంథం 48వ కీర్తన మొదటి వచనం చూద్దామా? కీర్తనల గ్రంథం 48, బైబిల్ కూడా అదే మాట అంటది. చూడండి, 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు. చూడండి, భలే మాట ఉంది. యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకసారి చెప్పండి నాతో పాటు, యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు. మళ్ళీ యెహోవా గొప్పవాడును. ఎవరంట? ఎవరంట? ఎలాంటి వాడంట? గొప్పవాడు కదా. గొప్పవాడు అని ఆమె భావించి ఏమి తీసుకొచ్చి పెట్టింది? తైలం తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు చెప్పండి, మన దృష్టిలో దేవుడు ఎలా ఉన్నాడు? గొప్పవాడుగా ఉన్నాడా, లేకపోతే అల్పమైన వాడుగా ఉన్నాడా? ఉండాలా. దేవుడిని ఎప్పుడు కూడా మనం ఎట చూడాలా? గొప్పవాడుగానే చూడాలా. కొన్నిసార్లు మనం దేవుడిని ఎట చూస్తామంటే మనల్ని మనం గొప్ప చేసుకొని దేవుని దగ్గరకు వచ్చేసరికి నిన్న ఒక నిశ్చితార్థం ఒకటి జరిగింది మా ఊర్లో. మా ఫ్రెండ్ కూతురిది చర్చి పక్కన నిశ్చితార్థం ఒకటి జరిగింది. ఆ నిశ్చితార్థంలో ఒకడు చెప్తున్నాడు అమ్మాయికి అబ్బాయికి, మా కొడుకు పిలవంగానే నువ్వు బైక్ ఎక్కాలా సినిమాకి పోయేదానికి అంటున్నాడు. ఆడపోయేదానికంట. అబ్బాయి గల్ల ఊళ్ళు దేవుడి బిడ్డలు, అమ్మాయి గల్ల ఊళ్ళు కూడా. కానీ ఏం చెప్తున్నాడు వీడు వచ్చినాడా? వాడు పిలవంగానే అంట ఈ అమ్మాయి ఎగిరి బైక్ ఎక్కాలంట. ఓడికంటే ముందు ఎక్కడ పోయేదానికి? ఆ పక్కనుండే ఊరు దేవుని బిడ్డలో వాడు చెప్తుంటాడులే అని అంటే, దేవునికి పక్కన పెట్టండి అంటున్నాడు. చూడండి, దేవునికి వీడిని అక్కడ పక్కన పెట్టండి, ముందు ఇక్కడ సినిమాకి పోండి అంటున్నాడు. ఊరే అప్పుడు దాకా గొమ్ముగా కూర్చోవున్నా నాకు కోపం వచ్చింది. నేను ఒక మాట అన్నా, దేవుణ్ణి చిన్న చూపు చూసి దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడిన దానికే అమెరికాలో లాస్ ఏంజిల్ అనే ప్రాంతం తగలబడిపోయింది. నేను మీకు షార్ట్ వీడియో కూడా వినిపించా. ఎందుకు లాస్ ఏంజల్ అనే ప్రాంతం తగలబడిపోయిందంటే దేవుణ్ణి అపహేళన చేసి, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడి. నేను అంటాను, ఎప్పుడు కూడా మన జీవితాలలో దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఒకరిని బాగా చూసాం, ఒకరిని తక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు తక్కువగా చూసేవాడికి ఎట్లుంటది? ఒళ్ళు మండుతుంటది కదా. ఒరే ఒళ్ళు బాగా చూస్తున్నారు, నన్నేమో తక్కువగా చూస్తున్నారని ఒళ్ళు మండుతుంటది. మనిషికే అలా ఉంటే మరి దేవుని తక్కువ చేసి మాట్లాడితే ఆయనకి ఎట్లా ఉండాలా? అందుకే నేను అంటాను, ఎప్పుడు కూడా మన దృష్టిలో, మనందరి దృష్టిలో దేవుడు గొప్పోడుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా తక్కువగా మనం చూడకూడదు. ఈమె గొప్పోడుగా భావించే వస్తా ఏం తీసుకొచ్చింది? అత్తరం తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. రెండు చెప్పేసేపటికి చెప్పండి నాన్న. నెంబర్ 1, పాపాత్మరాల స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవాలా? నెంబర్ 1, అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి దేవుని దగ్గరకు వచ్చింది, ధైర్యంగా వచ్చింది. ఎందుకంటే ప్రభువు నాకు సహాయకుడని ధైర్యంగా వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు ఆమె దృష్టిలో ఎలాగున్నాడు?
గొప్పోడుగా ఉన్నాడు. కాబట్టి మన దృష్టిలో కూడా ఎప్పుడు ఎట్లా ఉండాలి? దేవుడు గొప్పోడుగానే ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ఈవిలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? చూడండి 7వ అధ్యాయం మళ్ళీ 38వ వచనమే చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం మళ్ళీ 38వ వచనమే చదువుదాం. 3వది చూద్దాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. బాగా చూడండి, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, దేవునికి స్తోత్రం, ఆయన పాదాలని కడిగిందంట. ఓ ఆయన పాదాలని, గట్టిగా చెప్పండి, ఆయన పాదాలని. మీకు తెలుసా, ఇంతకు ముందు రోజుల్లో ఎవరన్నా మన దగ్గరకు వచ్చారనుకో, వచ్చేటప్పుడే కాళ్ళకి నీళ్ళు ఇస్తాం. మీకు ఒక విషయం తెలుసా? అసలు తొట్లు కాడ నీళ్ళు ఎందుకు పెట్టుకుంటాం మనం? ఇంట్లోకి వచ్చేటప్పుడు మనమైనా సరే ఎవరైనా సరే వచ్చేటప్పుడే ఏం చేయాలా? కాలు కడుక్కొని రావాలి. అందుకే తొట్లు పెట్టుకుంటాం. అది పద్ధతి, అది రూల్. అది గమనించండి. యేసు ప్రభు వస్తే యేసు ప్రభునేమో పరిసయ్యుడు పిలిచాడు. యేసయ్య వస్తే యేసు ప్రభుకి కాలు కడుక్కునేదానికి నీళ్ళు ఇవ్వాల ఆ పరిసయ్యుడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. కానీ ఈమె మాత్రం ఏం చేస్తుంది? కన్నీళ్లతో పాదాలు కడుగుతుంది. నేను చాలా సార్లు చెప్పాను మీకు ఈ మాట. ఏమని చెప్పానంటే, కాళ్ళు కడుక్కోవాలంటే నీళ్లు కావాలి కదా. చెప్పండి నీళ్ళు కావాలి కదా. ఎన్ని నీళ్ళు కావాలా కాళ్ళు కడుక్కోవాలంటే? ఒక్కసారి ఎన్ని నీళ్ళు అయితే కాళ్ళు కడుక్కోవచ్చు మనం? 2 కాళ్ళు, కనీసం ఒక చిన్న చెమ్ము చాలదు. కానీ అనుకున్నాం ఒక చెమ్ము నీళ్ళు కావాలా. ఇప్పుడు యేసయ్య పాదాలు కడిగిందంటే ఎన్ని నీళ్ళు? మీరు ఇప్పుడు నేర్చారా? ఏడవలా? ఓ ఏడ్చారు, ఏడవలేదా? కర్చీపుతో తుడుచుకున్నారా? ఏడ్చిన తర్వాత కర్చీపుని పిండారా? పిండలా? వాడిని పిండితే వస్తాయా అంటే ఏమని అర్థం? మనం బాగా ఏడవలేదు అంటే గుడ్డ కూడా తడవలేదు కదా. ఇప్పుడు ఈమె ఏడ్చిన ఏడుపుకి యేసయ్య పాదాలు కడిగని నీళ్ళు అంటే ఎంతగా ఏడ్చుంటది ఒకసారి ఊహించండి. ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బాగా వినండి బాగా వినండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంతలా ఈమె ఎందుకు ఏడుస్తుంది? అర్థం కాలేదా? ఇప్పుడు ఏడ్చిందిగా, ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగిందిగా, ఇంతలా ఎందుకు ఏడ్చింది? ఇంకేమన్నా బాగలేదా? లేదా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా? మరి ఎందుకు ఏడ్చింది? అర్థం కాలేదా? ఎందుకు ఏడ్చింది? ఇప్పుడు మనం ఏడుస్తామా? ఏడమా? ఎప్పుడు ఏడుస్తారమ్మా? ఎక్కువ ఎప్పుడు ఏడుస్తాం మనం? చచ్చిపోయినప్పుడా? ఏమో చచ్చిపోయి తగిలిపోయారు మీరా. మామూలుగా మనిషి ఎప్పుడు ఏడుస్తాడు? అదే దుఃఖం అంటే ఏడిపే. ఆ దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటున్నా? కష్టం వచ్చినప్పుడు. ఒక్కటి అందించారు. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. బాగలేకుండా వచ్చినప్పుడు ఏడమా? ఎంత పెద్ద మనిషి అయినా సరే బాగలేకుండా వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఏడుస్తారు. ఇంక తర్వాత ఎవరన్నా మనలను బాధ పెట్టినప్పుడు ఇలాగా ఏడుస్తాం అన్నమాట. మనం ఏడుస్తామా ఏడమా? ఇప్పుడు ఇంకేమైనా బాగలేకుండా వచ్చిందా? లేదు. ఇంకేమైనా డబ్బులు ఏమైనా తక్కువ? లేదు. మంచి వాళ్ళ కాడ డబ్బులు తక్కువగా ఉంటాయి, ఇలాంటి వాళ్ళ కాడ డబ్బులు దండిగా ఉంటాయి. ఉండవా? డబ్బులు దండిగా ఉంటాయి. మరి ఎందుకు ఏడుస్తుంది ఈమె అంటే, బాగా వినండి. ఈమె ఏడుపుకి కారణం ఒకే ఒక్క కారణం. ఏంటి ఆ కారణం అంటే, తన పాపములను తలుచుకొని ఏడుస్తుంది. సూపర్. అసలు చూడండి, తన పాపములను గుర్తు చేసుకుని, అందుకనే కదా ఆమె పేరే రాశారే. ఏమని రాశారు?
ఎల్లయమ్మ పుల్లయమ్మ అని రాశారా? అసలు పేరు రాశారా? ఏమని రాశారు? పాపాత్మురాలు. ఆమె పాపములను తలుచుకుని ఏడుస్తుంది. పాపములను తలుచుకుని ఏడుస్తుంది. నేను ఒక్క మాట చెప్పనా నానా, సంఘముగా ఉన్న మీ అందరికీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా మీ పాపాల కోసం ఎప్పుడైనా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారా కదా? దేవుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారా? మీరు ఎప్పుడైనా మీ పాపాల కోసం ఏడ్చుంటారా? అయ్యయ్యో, పలానా రోజు పలానా పాపం చేసేసాను, నేను పలానా రోజు పలానా తప్పు చేసేసాను, తండ్రి నన్ను క్షమించయ్యా. ఎప్పుడైనా ఏడుస్తుంటావా? ఏడుస్తాం ఏడ్చేదానికి. ఎప్పుడు ఏడుస్తాం? అయ్యా తలకాయ నొప్పి వచ్చేసిందయ్యా, అయ్యా కడుపు నొప్పి వచ్చేసిందయ్యా, అయ్యా ఇంట్లో బాధలయ్యా. ఇలాంటి వాటిని తలుచుకొని ఏడుస్తాం కానీ ఎప్పుడైనా మన పాపాల కోసం ఏడ్చుంటామా? ఏడము. ఎందుకంటే అసలు అవి మనకు గుర్తుకు రాను కూడా రావు. కానీ ఈమె ఎందుకు ఏడుస్తుంది యేసయ్య దగ్గరకు వచ్చంటే ఆమె పాపాలను తలుచుకొని ఏడుస్తుంది. ఆమె పాపాలు తలుచుకొని ఏడుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మనము మన పాపాల కోసం దేవుని దగ్గర కన్నీరు కార్చాలా. ఎందుకంటే తెలుసో తెలియకో ఎన్ని పాపాలు చేస్తాం చేయమా? ఒక్కరోజైనా పాపం చేయకుండా రోజు గడిచుంటుందా మనకు? నాలో ఒక వీక్నెస్ ఉంటుంది. నాలో సర్వసాధారణంగా చీమను కూడా చంపను నేను. నిజంగానే చీమను కూడా చంపను. అట్టని చంపనని అనుకోబాకండి, చంపుతా. ఎప్పుడు చంపుతానంటే అది నన్ను కుట్టాలా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇటు పోతా ఉందనుకో, అది గండి చీమ కానీ ఎర్ర చీమ కానీ నల్ల చీమ కానీ ఏ చీమైనా పోతా ఉందనుకో, చంపను. కొంతమందికి అది ఒక పని. ఏం పని? పోయేదాన్ని అంత ఇచ్చట అంటారు. ఏంది కావాలని చంపుతుంటారు. అది ఏమన్నా కుట్టిందా? నీ ప్రాణం మీద నీకెంత తీపో కదా, దాని ప్రాణం మీద దానికి కూడా అంత తీపి ఉంటది. అందుకని దారిని అవి పోతున్నా సరే కావాలని చంపేస్తా ఉంటారు కదా. నేను అటు చంపను. మొన్న బండిలో పోతా ఉంటే సడన్ గా ఉన్నట్టుండి ఆటో వెనక టైర్ కింద కూర్చి పడిపోయింది కప్ప. బతుకుంటుందా చచ్చిపోతుందా? బజ్జిగా వెలిగింది అంతే. వెనక టైర్ అంటే ఏంది? చచ్చిపోయింది. పాములు బడి చచ్చిపో ఉన్నాయి, కప్పలు బడి చచ్చిపో ఉన్నాయి, నత్తలు బడి చచ్చిపోయి. మేము కావాలని ఎక్కించి కాదు, అవే. నేను అంటాను అవన్నీ పాపమా కదా? మనకేమైనా హాని చేసాయా? పాపమా కదా? తెలుసో తెలియకో అబద్ధాలు చెప్తాం, తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, రకరకాలైన పాపాలు చేస్తూ ఉంటాం. పాపము చేయకుండా ఒక్క రోజు కూడా జరగదు మన జీవితంలో. కానీ ఎప్పుడు కూడా మనం మన పాపాల కోసం దేవుని దగ్గర ఏడవము. కానీ పాపాత్మురాలు స్త్రీ ఏం చేస్తుంది? దేవుని దగ్గర వచ్చి ఏడుస్తుంది. ఎందుకొరకే ఏడుస్తుందంటే ఆమె పాపాలను గుర్తు చేసుకొని ఆమె పాపాల కొరకు ఏడుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను బిడ్డ, గమనించండి. మనము మన పాపాల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. అయ్యా నాకు బాగలేదని కాదు, అయ్యా నాకు సమస్యని కాదు, అయ్యా ఎంత ఘోర పాపినయ్యా నేను. మన పాపాలను తలుచుకుని మనం ప్రభువు దగ్గర కన్నీరు గారవాలి. మీకు అర్థమవుతుందంటారా? దేవునికి స్తోత్రం గట్టిగా. ఎందుకు ఆ విధంగా ఏడవాలంటే బాగా వినండి. పాపము చేసే వాళ్ళందరూ ఆ పాపం అంట వాళ్ళని పట్టుకుంటదంట. మళ్ళీ చెప్తున్నా, పాపము చేసే వాళ్ళందరినీ పాపము పట్టుకుంటదంట. పాపం పట్టుకొని పాతాళంలో వేస్తుంది. అర్థం కాలేదా? పాపం పట్టుకొని పాతాళంలో వేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, పాపం పట్టుకొని పాతాళంలో వేస్తుంది. మీకు పాతాళం అంటే ఐడియా ఉందా? ఏంది మా పాతాళం అంటే? ఒక మాటలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం చచ్చిపోవు, అట్టనే అక్కడ అగ్ని ఆరదు. ఆ భయంకరమైన పాతాళంలో వేసేది ఏంటో తెలుసా? మనం చేసే
పాపాలు. ఈ రోజున ఎందుకు మనం అరిసెరిసి వాక్యాలు చెప్తున్నాం, ఎందుకు అరిసెరిసి ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తున్నామంటే ఒకే ఒకటి ఏంటో తెలుసా? అయ్యా మా పాపాలను క్షమించు. పాపాలు లేకుండా ఉంటేనే పాతాళంలో పడం మనం. పాపాలు గనక మనలో ఉంటే, పాపాలు గనక మనం చేస్తుంటే మనం ఎక్కడ పడతాం? పాతాళంలో పడతాం. చూడండి ఒక మాట నేను మీకు చూపిస్తా. కీర్తనల గ్రంథం 89వ కీర్తన ఒక్క మాట, చివరి మాట ఒకటి చూద్దాం. 89వ కీర్తన 48వ వచనం చూద్దామా? 48వ వచనం, 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలగని వాడెవడు? చూడండి ఏమంటదా? పాతాళములో పడకుండా తప్పించుకునే వాడెవడు? ప్రశ్న అది. మళ్ళీ చెప్తున్నా, పాతాళంలో పడకుండా తప్పించుకునే వాడెవడు? చెప్పండి. ఉన్నాడా లేడా? పాతాళం నుంచి తప్పించుకునేవాడు లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎవరోడు? తన పాపాల కోసం ఏడ్చేవాడు. ఓడు పాతాళంలో పడ్డావు. మనం మన పాపాల కోసం ఏడవకుండా, అంటే ప్రభా పలానా రోజు చేశాను ప్రభా, నాది పాపమే ప్రభా, నా తప్పే ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మనం ఏడ్చి ఆ పాపాలను కనుక పోగొట్టుకోకపోతే ఆ పాపాలు పట్టుకొని ఏడేస్తాయి, పాతాళంలో వేస్తాయి. పాతాళంలో మనం పడకుండా ఉండాలి అంటే మన పాపాల కొరకు దేవుని దగ్గర ఏడవాలి. అది నేర్పిస్తుందామి. ఎవరామి? పాపాత్మురాలు. పాపాల కోసం ఏడుస్తుంది. ఇంట్లో పోలేదని ఏడవడం వల్ల, నాకు బాగలేదని ఏడవడం వల్ల, నాకు ఏదో సమస్య ఉందని ఏడవడం వల్ల ఆమె పాపాల కొరకు ఏడుస్తుంది. అసలు భలే ఉంది కదా ఆమె అనుభవాలు. బాలేవా? పాపాత్మురాలు స్త్రీ యొక్క అనుభవాలు బాలేవా? దేవునికి స్తోత్రం. ఏమి నేర్పిస్తున్నావి? నెంబర్ 1 ఇప్పుడే చెప్పాను. పాపాత్మురాలు స్త్రీ ఏమి నేర్పిస్తున్నాం అనుకో? నెంబర్ 1 ఫస్ట్ చెప్పండి మా నెంబర్ 1. ఓ సరే అయితే ఏమందలా చెప్తారా చెప్పరా? ఇన్నుంటే చెప్తారు. నెంబర్ 1 అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడని ధైర్యంగా వచ్చిందే. అది అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడని ధైర్యంగా వచ్చింది. సూపర్. నెంబర్ 2, ఆమె దృష్టిలో యేసయ్య ఎట్టున్నాడు? గొప్పోడు. మన దృష్టిలో చీపుగా చూస్తాం కదా, చినిగిపోయిన 10 రూపాయలు కదా, నలిగిపి ఎక్కడ మారని డబ్బులు వేస్తుంటాం. అంటే మన దృష్టిలో చూడండి ఆయన ఎట్టున్నాడా? అంతే కదా, చిల్లరగా చినిగిపోయిన దేవుడుగా కదా. చాలా తప్పది. ఆయన గొప్పవాడు. అందుకని ఆమె ఏమి తీసుకొచ్చింది? సెంటు తీసుకొచ్చింది, అత్తరు తీసుకొచ్చింది. గొప్పోడని. 3వది, పాపాల కోసం నవ్విందా? ఏడ్చింది. ఏడుస్తారు మీరు? దేనికోసం ఏడుస్తారు? తలకాయ నొప్పులు, ఇంట్లో సమస్యల గురించి ఏడవడం మానేయండి. అవి ఆల్రెడీ నువ్వు ఏడ్చినా, నువ్వు ఏడవపోయినా అవి వస్తా ఉంటాయి కదా. ఇంటికి చుట్టాలు ఎట్టొచ్చి పోతుంటారా? అట్టా ఇవన్నీ జబ్బులు గిబ్బులన్నీ వచ్చిపోతా ఉంటాయి. వీటి కోసం కదా మనం ఏడవాల్సింది. దేనికోసం ఏడవాలా? మన పాపాల కోసం ఏడవాలా. ఆ విధంగా మనం ఏడవగలిగినప్పుడు పాతాళంలో నుంచి మనం పాతాళంలో పడకుండా తప్పించుకుంటాము. ఎంత మంచి గుణపాఠాలు నేర్పిస్తుందో చూడండి. అందుకనే 2వ వారంలో పాపాత్మురాలు స్త్రీ చేసినటువంటి ఆ మంచి 3 గుణ లక్షణాలు మనం కూడా నేర్చుకుందాం. మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదించేటట్టు చేసుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? అందరం కలిసి ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దామా? మన మధ్యలో దానియేలు ప్రార్థన చేస్తాం. రెండవ ప్రార్థన